అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని తెలంగాణ ఉద్యమకారుల ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. అమరుల త్యాగాలను ఎన్నటికీ మరచిపోద్దని అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల రాలేదని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు చేసిన పోరాటాలు, వేలాది మంది అమరుల ఆత్మ బలిదానాల వల్లే వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు పందుల సైదులు, భువనగిరి దేవేందర్, చీర పంకజ్ యాదవ్, దాసరి కిరణ్ కుమార్, చింతమల్ల గురువయ్య, పర్వతాలు, ఇందూరి సాగర్, విజయ్ కుమార్, ఏడుకొండలు, మల్లేశం, ఆర్ లక్ష్మయ్య, పెండం ధనంజయ, వెంకటేశ్వర్లు, బివి చారి, గద్దపాటి సురేందర్, ఐతకోని జనార్దన్ గౌడ్, మాతంగి అమర్, బట్టు నవీన్, కొండేటి మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలంగా వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరులను స్మరించుకోవడం తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ పౌర సమాజంగా మా అందరి బాధ్యతగా భావిస్తూ ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన తెలంగాణకు అమరవీరులకు స్మృతి దీపం పేరిట కొవ్వొత్తుల ప్రదర్శన చేసి వారు చేసినటువంటి త్యాగాలను చాలా ఘనంగా స్మరించుకోవడం జరుగుతూ ఉంది. వారిని స్మరించుకోవడం అంటే సాధించుకున్నటువంటి తెలంగాణ ఏ మేరకు అభివృద్ధిలో ముందుకు పోయింది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఏ మేరకు ప్రజలకు చేరేటువంటి వాటిని పునఃసమీక్షించుకుంటూ తెలంగాణ అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు చేరవేరుతుందా లేదా ఆ వైపుగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ సాధించుకున్నటువంటి తెలంగాణ లోపల పాలనో భాగం, పైసలో భాగం అనే విధంగా ప్రజలకు ఒక సుపరిపాలన అందించాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులుగా డిమాండ్ చేస్తూ మరి సాధించుకున్న తెలంగాణ 12 ఏళ్ల తెలంగాణ లోపల సుమారుగా ఇప్పటికీ 9 లక్షల కోట్ల అప్పు తెలంగాణ అయింది. కానీ అయినటువంటి అప్పుకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు గ్రామీణ స్థాయిలోకి అభివృద్ధి చేరలేదు. కాబట్టి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే, పెట్టుబడులు అంటే ఏదో హైదరాబాద్ కేంద్రంగా కాదు. అభివృద్ధి అంటే జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరింపజేయడం, అదే తెలంగాణ ప్రజాస్వామిక అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య తెలంగాణగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల్లో నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. అదే కార్పొరేట్లు, అదే కాంట్రాక్టర్ల కేంద్రంగా పరిపాలన కొనసాగుతుంది. ఆ తెలంగాణ మేము కోరుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు కింది స్థాయి వరకు అందినప్పుడే అది ఒక ప్రజాస్వామిక తెలంగాణ అయితే అని చెప్పేసి ఆకాంక్షిస్తూ తెలంగాణ అమరవీరులకు ఘనంగా స్మరించుకుంటూ అమరులకు జోహార్ అర్పిస్తూ ఉన్నాం.